హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం ఆనియన్ ఎగ్ బ్రేకెట్ కర్రీ చేయబోతున్నాం. ముందుగా 1/2 kg ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, టమాటో కట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి. ముందుగా ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటలాడే వరకు వేగించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకోవాలి. నేనైతే మీడియం సైజ్ ఒక టమాటోని తీసుకున్నాను. పెద్దదైతే 1/2 తీసుకోండి. టేస్ట్కి సరిపడినంత సాల్టు, టీ స్పూన్ పసుపు వేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని వీటిని సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగంటిపోతాయి. ఈ కర్రీకి టమాటోలు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. అందుకే మరీ ఎక్కువ కూడా వేయకూడదు, అసలు వేయకుండా కూడా ఉండకూడదు. ఒకటి వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకొని ఈ విధంగా మగ్గించుకోవాలి. చూసారు కదా, బాగా సాఫ్ట్గా మగ్గిపోయాయి. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత కారం, నాకైతే 1 టీ స్పూన్ సరిపోయింది. అందులోనే టేస్ట్కి సరిపడినంత గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకోవాలి. వీటిని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మన కర్రీ క్వాంటిటీని బట్టి ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. నేనైతే 1/2 kg ఆనియన్స్కి 4 ఎగ్స్ తీసుకున్నాను. ఈ విధంగా ఎగ్స్ అన్నీ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం దూరంగా వేసుకుంటే మనకి అవి ఉడికేలోపు బాగా సెట్ అవుతాయి. దగ్గర అయితే ఒకే దగ్గర ఉంటాయి. చూసారు కదా, కొంచెం గ్యాప్ ఇస్తూ వేయాలి. నేనైతే 4 ఎగ్స్ ఈ విధంగా బ్రేక్ చేసుకొని వేసుకున్నాను. వీటిని కదపకుండా మూత పెట్టి 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. మనం వెంటనే కలిపితే మొత్తం ఎగ్ బుర్జీలాగా అయిపోతుంది, మొత్తం చిదురు అయిపోతుంది ఎగ్గు. అందుకే ముందుగానే కలపకుండా ఈ విధంగా ఉడికిన తర్వాత కలిపితే ఈ విధంగా ఎగ్స్గా ఉంటాయి. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు కదపకూడదండి, ఎగ్స్ అంతా బ్రేక్ అయిపోతాయి. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ కర్రీ అన్నం, చపాతీ, పూరి ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. సూపర్గా ఉంటుందండి. ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.